పనస పండ్లు ఫ్రీగా ఇస్తా అన్నారు కదా మేడం, ఏమైంది అని కామెంట్ చేస్తున్నారు. పర్సనల్గా కూడా డిఎం చేసి అడుగుతున్నారు. ఇస్తానండి, అందరికీ ఫ్రీగా ఇస్తాను. ఇప్పటి వరకు అయితే ఒక 2-3 పండ్లు అయితే ఫ్రీగానే ఇచ్చేసాను. అందరికి ఇస్తాను, బట్ ఎవరికి ఇస్తాను అనేది నేను సెలెక్ట్ చేస్తాను. మీరు కామెంట్లో ఏమని కామెంట్ చేయండి, ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. నా వీడియోస్ గురించి కానీ నేను చేస్తున్న కంటెంట్ బాగుందా లేదా ఒక మంచి కామెంట్ పెడితే నేను దాంట్లో ఒకటిని సెలెక్ట్ చేసి ఇస్తాను, వాళ్ళకు సెలెక్ట్ చేసి ఇస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పండ్లు ఏమీ లేవండి, ఎందుకంటే ఈ పనస పండ్లు అనేవి సపరేట్గా కోసి పండించిన అవసరం లేవు, ఎందుకంటే అవి చెట్టు మీదనే పండిపోతాయి. ఒకవేళ కాయ పండగానే ఆటోమేటిక్గా కింద పడిపోతుంది. అలా పడిపోతే అది పండిందని అర్థం. అప్పుడు తీసుకొని దాన్ని కట్ చేసుకొని తినేయడం అట్లా జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఏమి పండలేదు, అంటే ఇప్పటికి 2-3 అయితే పండాయి. బట్ ఒక కాయ నుంచి ఇంకో కాయ పండడానికి ఒక 1 మంత్ గ్యాప్ అయితే పడుతుందండి. అన్నీ ఒకటేసారి అయితే పండవు, ఒకటి అలా పండుతూ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఒక 2-3 అయితే పండాయి. దాంట్లో ఒకటి మేము తిన్నాము, ఒక 2 అయితే నేను బయట వాళ్ళకి షేర్ చేశాను, ఫ్రీగా ఇచ్చేసాను. అది కూడా మన ఫాలోవర్స్కే, దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇప్పుడైతే పండగానే నెక్స్ట్ కాయ ఎవరికి ఇస్తాను అనేది నేను కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిన వాళ్ళ దాంట్లో సెలెక్ట్ చేసి పంపిస్తాను. నేనే వాళ్ళు అడ్రస్ పెడితే డెలివరీ చేస్తాను స్వయంగా. కాబట్టి మీరు మంచి కామెంట్ పెట్టడానికి ట్రై చేయండి. పనసకాయలు అయితే చాలా ఉన్నాయండి, అందరికీ పంపిస్తాను ఫ్రీగా. ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు